ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైంది? ఎవరో అమ్మాయి రోడ్డు మీద పడిపోయి ఉంది సార్. అంబులెన్స్ రావడానికి సమయం పడుతుందేమో. మీరు కాస్త దయదలిస్తే ముందున్న హాస్పిటల్లో అడ్మిట్ చేద్దాం సార్. తర్వాత ఏదో విధంగా ఆవిడకి సంబంధించిన మనుషులకి తెలుస్తుంది. ఓకే, రండి సార్, రండి రండి సార్. అదిగోండి సార్ అక్కడ. జరగండి జరగండి. అవని సార్, మీకు తెలిసినవేనా? ఆవిడ మీకేమవుతుంది? ఏమైతే ఏముందిలే, దేవుడు పంపినట్టు సమయానికి చేరుకున్నాడు. ఏదో గట్టి బంధమే ఉండుంటుంది. ఏం జరిగింది? తెలీదు, మేము వచ్చేసరికి ఇలా పడి ఉంది. సరే సరే, కార్ వరకు హెల్ప్ చేయండి. ఓకే సార్, పట్టుకోండి. పట్టుకోండి. డోర్ తీయండి. ఓకే సార్. తొందరగా తీసుకువెళ్ళండి, త్వరగా. డాక్టర్, 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 డాక్టర్. ఏమైంది? రోడ్డు మీద పడిపోయింది. చాలా సేపటి నుంచి కాన్షియస్ లో లేదు. బ్లడ్ బాగా బ్లీడ్ అయినట్టుంది. ఎమర్జెన్సీలోకి తీసుకుపదండి. ఓకే డాక్టర్. తీసుకువెళ్ళండి ప్లీజ్. ఈ విషయం సుజాత గారికి చెప్పడం మంచిది. శ్రీకర్ నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో సుజాత గారు, హలో సుజాత గారు. చెప్పండి శ్రీకర్ గారు. అవనికి అవనికేమైంది? నేను వస్తుండగా దారిలో పడిపోయింది. జరగండి జరగండి. ఇప్పుడు ఎలా ఉంది? 5 నిమిషాల ముందే లోపలికి తీసుకుని వెళ్ళారు. మీరు వెంటనే బయలుదేరండి. ఏ హాస్పిటల్? నేను వెంటనే బయలుదేరుతాను. నాన్నకేమైంది? ఇంత లేట్ అయినా ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు? శ్రీకర్కి ఫోన్ చేస్తే నెంబర్ కలవలేదు. తర్వాత ఫోన్ చేస్తే నెంబర్ ఎంగేజ్ వచ్చింది. వాడికి మిస్డ్ కాల్ పడుతుంది కదా, చూసి చెయ్యాలి కదా. అందరూ నన్ను కంగారు పెట్టడానికి, బాధ పెట్టడానికే పుట్టారు. ఆఫీసులోనే ఏదో ఎమర్జెన్సీ వర్క్ ఉండుంటుంది. రాత్రి అవని పిన్నొచ్చి ప్రేమగా భోజనం పెట్టి వెళ్ళింది కదా అని బాబాయ్ మనసు మారిపోయిందా ఏంటి? అంత సీన్ లేదు.
నిన్నంటే ఒక్కరోజు మొగుడు అంటూ దానికిష్టం వచ్చినట్టు ప్రవర్తించింది. వాడు నిన్న తప్పక భరించాడు. అంతేకాని దాని మీద వాడికేం ప్రేమ పుట్టుకు రాలేదు. ఇంతకు ముందులా ఎలా దూరం దూరంగా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు. వాళ్ళు దగ్గరయ్యే పరిస్థితి వచ్చినా మీరు దగ్గర కానివ్వరు కదా. ఇలా అందరూ వాదించుకోవడం కన్నా మరోసారి శ్రీకర్ సార్కి ఫోన్ చేయడం మంచిది పెద్దావిడ గారు. యావండి, ఒకసారి శ్రీకర్కి ఫోన్ చేసి ఇవ్వండి. సరే. ఇదిగో రింగ్ అవుతుంది, వేద తీసుకో. చెప్పండి నాన్న. ఏమైపోయావురా? ఇంకా ఇంటికి రాలేదేంటి? ఎక్కడున్నావు? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? హాస్పిటల్లో ఉన్నానమ్మా. హాస్పిటల్లోనా? ఏమైందిరా? నాకేం కాలేదమ్మా, అవనికైంది. అవనికా? దానికేం జరిగింది? నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుండగా దారిలో ప్రమాదవశాత్తు కింద పడిపోయి రక్తపు గాయాలతో కనిపించింది. వికాస్ గడ్ అటాక్ చేసి ఉంటాడా? అవనికి సీరియస్గా ఉంది, అందుకే హాస్పిటల్లో ఉన్నాను. దాన్ని నువ్వెందుకు తీసుకెళ్ళావురా? రోడ్డు మీద వదిలేసుంటే సరిపోయేది. మానవత్వంతోనైనా తీసుకువెళ్ళాలి కదమ్మా. నిహారిక పెద్దమ్మ నూరిపోసిన విషయం వలన నువ్వు చివరికి అమ్మ చావు బతుకుల మధ్య ఉందని తెలిసినా చిన్న జాలి కూడా చూపించలేకపోతున్నావు. నీకోసం మా అమ్మ ఎంత చేసింది నానమ్మా. వేయ్, నువ్వు హాస్పిటల్లోనే ఉంటే గనక లేనిపోని సంవత్సరాల్లో ఇరుక్కుంటావు. మనతో సంబంధం లేని మనుషుల కోసం మనం అంత చేయాల్సిన అవసరం లేదురా. ప్రస్తుతం ఇంట్లో ఉన్న సమస్యలు చాలరా బాబు. కొత్త సమస్యలు తల మీదకెత్తుకుని ఇంటి మీదకి తీసుకురాకు. మీలో ఎవరికి ఏదైనా అయ్యింది అంటే అవని అరక్షణం కూడా ఆలోచించదు. కోపాలు, పగలు, ప్రతీకారాలు చూపించదు. మీరు మాత్రం మానవత్వం మంట కలిపేసినట్టు మాట్లాడుతున్నారు. శ్రీకర్, నువ్వు చేయవలసినంత వరకు చేశావు. ఇక బయలుదేరి వచ్చారా? సుజాత గారికి ఫోన్ చేశాను, ఆవిడ బయలుదేరింది. ఆమె రాగానే వచ్చేస్తాను. ఆవిడ గారు వచ్చేదాకా ఉన్నావంటే నా చెల్లెల్ని నువ్వే ఏదో చేశావని నిన్ను బలి చేస్తుంది బాబు ఆ సుజాత. అది అర్థం చేసుకో.